అమ్మగారు అమ్మగారు ఏమిటే అమ్మ నాయన అయ్యి బాబాయ్ అమ్మయ్యా ఎంత పని జరిగింది బాబాయ్ ఎవరి చక్రవర్తి ఏమిటి ఎదురుతూ చూద్దాం అమ్మ గొప్ప సర్వనాశనం అయిపోతే చూస్తూ ఊరుకుంటా అమ్మా అమ్మ నాయన అయ్యి బాబాయ్ పడండి రండి లోపలండి కొంచెం ఇది పట్టుకోక ఎవడా పిల్లాడు నిన్నే మాట్లాడే వీడు దాని బిడ్డగాడు ఏ పాలబుడ్డి పట్టుకున్నందుక నాకు తెలుసు అభోసమోయారు నా తమ్ముడిని మత్తు మంచు తల్లి ఒక బిడ్డ తల్లి ఇంటి కోడలే వచ్చిందని నాకు తెలుసు ఆ పాడు మొహందాన్ని ఒత్తాసు వేరే అమ్మా నోర్మి మావయ్య శుభం అంటూ శుభం ఎక్కడదా తల్లి ఇల్లు సర్వనాశమైపోయిందా తల్లి ఈ పెళ్లి మేము ఎవరో చేస్తే ఒప్పుకో నువ్వు బయటకు పోవే ఆ తాళి పట్టి పారేసి పడిపో అమ్మా ఈ బిడ్డకు తల్లి ఆమె కాదు తెలుసా మరి కాకపోతే అనుకుంటే అవును అవ్వా అవ్వా వీడు నీ బిడ్డ నువ్వు మనిషిగా రాక్షసురా నా బిడ్డను ఇలా కొడతా వాడిని నేను చూశాడని దొరబాయ్ ఎందుకు అబద్ధాలంటావు వాడిని కొడుతుంటే అది అదిరిపోతాను చూడలేదనుకున్నావా పద్మ అవును మావయ్య వీడు నిజంగా నా బిడ్డే క్రిందటేడాది నేను అమెరికా వెళ్లే ముందు నేను నా క్లాస్మేట్ ప్రేమించుకున్నాం అతను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం బుద్ధి లేని మాటలు మాట్లాడకే ఎవరి కోసం నడుపుతావు ఇదంతా చెప్పా నోర్మే పొరపాటు జరిగిపోయింది మావయ్య అమెరికాలో కన్నాను వీడిని ఇక్కడ రహస్యంగా పెంచుతున్నాను అతను ఏమంటున్నాడు ఇప్పుడు అతను దగా చేశాడు నాకే బిడ్డను కట్టి నన్ను అసలు ఎరగనట్టే నటిస్తున్నాడు అందుకే మళ్ళీ నీతో పెళ్లికి సిద్ధపడ్డాను కానీ ప్రాణం ఒప్పుల నీకు ఈ బిడ్డకు ద్రోహం చేయలేక మన పెళ్లి రద్దు చేశాను మామయ్య అదే నిజమైతే తల్లినంటూ నేను దానికి వచ్చానుగా వాడు ఎవడో చెబితే వాడిని పిలిపించి పబ్లిక్ గా తాళి కట్టిస్తాను నువ్వు ఒక తల్లివి ఆయన ఒక తండ్రి నా సంగతి ఏనాడైనా తలిచారా మీరు నన్ను పేరు పెట్టి పిలిచారా అని ఎంతసేపు నగలని ఆస్తని కొంపని ఎట్లా దోచేయాలా అని తప్ప నన్ను గురించి ఏం ఆలోచించారు ఇంత వయసు వచ్చినా బొమ్మల వంకతో అమ్మాయిలతో సరసవాడటం తప్ప ఈ అమ్మాయి సంగతి పట్టిందా మీకు మీరు మనుషులా పిశాచాలు మీకు నేను బరువెత్తి నేను నా బిడ్డ ఏ అనాథాశ్రమంలోనూ చేశాను అది కాదే గెట్ అవుట్ అందరూ పండి ముందు బయటికి పండి నాకు పిచ్చెక్కిస్తున్నారు మీరు గెట్ అవుట్ లేకపోతే ఇక్కడే ఇప్పుడే తల బద్దలు కొట్టుకొచ్చేస్తాను అమ్మా కాస్త చూస్తూ ఉండమ్మా పద్మ క్షమించు మావయ్య కంగ్రాచులేషన్స్ నీ ధైర్యాన్ని నిజాయితీని నిజంగా మెచ్చుకుంటున్నాను మనసుకు నచ్చిన మార్గమే మంచి మార్గం ఈ ఆస్తులు అంతస్తులు బంధాలు అనుబంధాలు అన్ని ఒలికి మరకలు పడే రంగులు ఏం భయపడదు మై హెల్ప్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టేక్ రెస్ట్ థ్యాంక్ యూ ఎలాగో ఇప్పటికీ గట్టెక్కముక పద్మ పద్మ ఇంత సాహసం ప్రేమ త్యాగం నేను భరించలేదమ్మా భరించలేదు లేదు చెల్లి పద్మ ఈ పూటను వింత తెగించి నాకిచ్చిన వరం ఘోర శాపమై తీరని కళంకమై బ్రతకంతా నిన్ను పట్టి పీడిస్తుందమ్మా అలా జరగకూడదు అది జరగనివ్వను దానికోసం నా ప్రాణాలైనా ధారపోస్తాను అక్క ఏంటో మాటలు అవును పద్మ
ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఈ నివురు కప్పిన నిప్పుని ఎవ్వరూ చెంగును కట్టుకుని తిరగలేరమ్మా. దేవుడి దయ తెలిస్తే వీడికి బ్రతుకున్న తల్లినే నిలుస్తాను, లేదా నీ కళంకాన్ని చెరిపేసి మరీ తొలగిపోతాను. అప్పుడు నిజంగా వీడు నీ బిడ్డ అవుతాడు. అవును పద్మ. రామ్దాస్, పెద్ద కారు తీయించి పెట్టిన దానిలో పెట్టింది. అయ్యగారు నేను అర్జెంటుగా ఊరు వెళ్తున్నాం, రావడానికి 2 రోజులు పడుతుంది. ఏంటి ఊరికే? రామ్దాస్, త్వరగా వెళ్ళు. అలాగే. పార్వతి, ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఇప్పుడు ప్రయాణం ఎందుకు? ప్లీజ్, ఏ ప్రశ్నలు వేయకుండా నాతో రండి. అది సరే, ఎక్కడికి, ఎందుకు? సుఖశాంతులతో స్వర్గంలా ఉండవలసిన ఇంట్లో ఇల్లు గొడవలా? నాకు తెలుసు. వీటన్నిటికీ కారణం నీకు మతిమరుపు వచ్చిన 3 ఏళ్లలో ఏదో జరిగింది. ఆ జరిగింది ఏమిటో తేలాలి. అవును, తేలాలి. అది నాలో తేలాలి. అవును, నీలోనే తేలాలి. కానీ తేలేలోగా ఎందరి బ్రతుకులు మునగాలంటారు. ప్లీజ్, నా మాట వినండి. ఓకే. అలా తీసుకుపోతావేంటి? కాస్త చూడవయ్యా మగుడా. ఏమండి, ఈ పెద్ద చూడండి. చూ, ఇదెవరో వేణుగోపాల్. అది మేము రాసామయ్యా. నీ పేరే కదా వేణుగోపాలం, అదే కదా మన రిజిస్టర్ లో రాసావు. నువ్వు ఎప్పటికైనా వస్తావు, నీ సామాన్ నీకు అప్పచెప్పాలి కింద అని మేము రాసాము. సరే, ఈ ఫైల్ చూడండి. ఏమిటి? నాదేలా ఉంది. నాదేలా ఉందంటావేంటి? ఏదో పిచ్చి కుదిరించి రాగదండి తనకు చుట్టుకుంటానన్నాడు వెనకడికి అవడం. ఆ లోపల ప్రజలు కూడా చూడండి. చూడండి, అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి? అనంతగిరి, నువ్వేగా రాసావు రిజిస్టర్ లోను. అరకులో పోయే దారి ఇక్కడికి 50 మైళ్ళు. మేనేజర్, కార్ అడిగి బయట రెడీగా ఉంది బాబు. ఓకే.
సావిత్రి మద్రాసి సావిత్రి మద్రాసి 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 పద్మ అయ్యా కృష్ణప్రసాద్ గారు. బాబు బాబు వేణుగోపాల్ ఇంతకీ నా పేరు వేణుగోపాల కృష్ణప్రసాద. ఇంతకీ నేను సాగుతున్నా పార్వతున్నా? అది నువ్వు తేల్చవులే, ఈ జన్మలో తేల్చవు.